తెలంగాణలో బీర్ ప్రియులకు చేదు వార్త. తెలంగాణలో బీరు నిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం గోడౌన్లో కేవలం 1,00,000 కేసుల బీర్లు మాత్రమే ఉన్నాయి. ఈ నెల 8 వరకు 84 లక్షల కేసుల బీర్ల నిల్వ ఉంటే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం బీర్ నిల్వలు కేవలం 2 రోజులు మాత్రమే వస్తాయని అధికారులు చెబుతున్నారు. పాత బకాయిలు చెల్లించకపోవడంతో బీర్ స్టాక్ను నిలిపేసింది యూబీ అంటే యునైటెడ్ బ్రీవరీస్. తెలంగాణలో కొత్త బీర్ బ్రాండ్లు తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, చెప్పండి. సో ఇది మరి కొత్త బీర్లు మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రభుత్వమే తాత్సారం చేస్తుంది అనే విమర్శకు ఏదైనా సమాధానం ఉందా? సో మొత్తానికి బీర్ నిల్వలు 2 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఏం జరుగుతోంది? ఖచ్చితంగా హరి, ఎందుకంటే గత 6 నెలల నుంచి కూడా పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో బీర్లకు సంబంధించినటువంటి పాత బకాయిలు దాదాపు 720 కోట్లు ఏదైతే యూపీ సంస్థకు ఉండగా ఇవ్వకపోవటం కావచ్చు. అంతేకాకుండా ఎంఆర్పీ ధరలను సవరించాలని కూడా చాలా రోజుల నుంచి డిమాండ్ ఇటు బ్రీవరీస్ కంపెనీ నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 8వ తేదీన దాదాపు 84 లక్షల కేసులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇటు కేసులను కూడా పూర్తి స్థాయిలో నిలిపివేసినటువంటి యూబీ సంస్థ దాదాపు ఇప్పటికే నిల్వలు కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయాయి. దాదాపు 1,00,000 కేసులు మాత్రమే ఇప్పుడు గోడౌన్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా 2-3 రోజులకు ఒకసారి విడతల వారీగా వీటిని విడుదల చేస్తోంది. అవసరం బట్టి బయట ఉన్నటువంటి సంస్థలకు ఏదైతే వైన్స్ లకు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. అవి కూడా దాదాపు మరో 2-3 రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉన్నాయి. ప్రస్తుతం ఆ 1,00,000 కేసులన్నీ కూడా పూర్తి స్థాయిలో మిగిలిన తర్వాత వచ్చేటువంటి రోజుల్లో కొత్త స్టాకును తీసుకొచ్చేందుకు, కొత్త బ్రాండ్లను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది కనుక కొత్త బ్రాండ్లు రిజిస్టర్ కాని కంపెనీలు కనుక వస్తే ఖచ్చితంగా తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చేటువంటి అవకాశాలైనా డిస్ట్రిబ్యూటర్లు అయితే చెప్తా ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనే మాత్రం ప్రస్తుతం వేచి చూడాలి. ఈ నెల 8వ తేదీ వరకు 84 లక్షల కేసులు ఉండగా ఇప్పుడు ప్రస్తుతానికి అవి 1,00,000 కేసులకు మాత్రమే మిగిలిపోయాయి. అవి కూడా 1-2 రోజులు మాత్రమే స్టాక్ ఉండనున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం దీనిపైన ఏ విధమైనటువంటి స్పందిస్తుందనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. హరి, ఆల్రైట్.